మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 స్ఫూర్తితో ఈ రోజు నెల్లూరు జిల్లా కావలిపట్టణం బాపూజీ నగర్లో ఉన్న ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహంలో సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో కావలికి చెందిన మేఘనా స్టార్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ప్రముఖ వైద్యులు డాక్టర్ సి విజయభాస్కర్ రావు చెవు, ముక్కు, గొంతుకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై 250 మంది విద్యార్థినులకు అవగాహన కల్పించారు. అలాగే మొబైల్ ఎండోస్కోపీ యూనిట్ ద్వారా ఉచితంగా విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మెడిసిన్స్ అందజేశారు. డాక్టర్ సి విజయభాస్కర్ రావు మాట్లాడుతూ విద్యార్థినులు ముక్కు, గొంతు, చెవి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఒకవేళ ఎవరైనా సమస్యలు వస్తే స్టూడెంట్ ఐడి కార్డు తీసుకుని తనను సంప్రదిస్తే రాయితీతో మెరుగైన వైద్యం చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గ యంగ్ ప్రొఫెషనల్ P4 కోఆర్డినేటర్ గుండెమడుగుల సత్యానందం, హాస్టల్ వార్డెన్లో విజయలక్ష్మి, నాగేశ్వరి, సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.